ఈ బిఎస్బిజి పథకాన్ని ఇంకా ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించమని మన పార్టీకి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా రేపు 24వ తేదీని మాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 5 జోన్లో కూడా మాస్టర్ ట్రైనింగ్ కార్యక్రమాలు రేపు 24న పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి ఇందులో శిక్షణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 7 రోజులు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 7 రోజులు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క పార్లమెంట్కి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పార్లమెంట్కి ఒక రోజుకి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇలా 7 రోజులు 7 శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు ఎక్కడ ఉంటాయంటే క్లస్టర్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో 10 క్లస్టర్లుగా ఉంటే 10 క్లస్టర్లో 10 శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో శిక్షణ అంటే ఎక్కడో ఒక చోటకు తీసుకొచ్చి 100ల కొద్ది ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడికక్కడ క్లస్టర్ స్థాయిలో ఈ శిక్షణా కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి పార్టీ తరపు నుంచి మేము కోరేది ఏంటంటే ఈ క్లస్టర్ స్థాయి శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్లోనే పెట్టాలి. ఇందులో ఎవరు ట్రైనింగ్ తీసుకుంటారు, ఒక క్లస్టర్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయో ఆ పోలింగ్ బూత్లో ఉన్న కన్వీనర్లు అక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ట్రైనింగ్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ పోలింగ్ బూత్లో ఉన్న కన్వీనర్తో పాటు కొత్తగా ఒక మహిళను కూడా చేర్చమని బాబు గారు చెప్పారు. అంటే ఒక పోలింగ్ బూత్లో ఉన్న కన్వీనరు మరియు ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఒక మహిళకి శిక్షణ ఇవ్వాలి. ఆ మహిళ ఎవరై ఉండాలి, ఆ మహిళ ఎవరైనా ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు బాగా తెలిసిన వారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీపై అవగాహన ఉన్నవారు ఎవరైనా మహిళ ఇందులో ఈ శిక్షణలో పాల్గొవచ్చు. కాబట్టి నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మహిళలు ఈ శిక్షణ పొంది ఆ శిక్షణలో ఉన్న అంశాలు తెలుసుకుని బాబు గారు వస్తే రేపు రాష్ట్రానికి ఏం చేస్తారనే అంశాన్ని మనం ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఈరోజు పత్రికాముఖంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ 7 రోజులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాల్ని, వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకువెళ్ళి సమర్థవంతంగా దీన్ని అమలుపరచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.